అంటే దుర్వాసన కలిగినటువంటి జీవితము, పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. దీనివల్ల పాపము చేత అపరాధము చేత మానవులు ఎలా ఉన్నారు? చచ్చిన వారై ఉన్నారు. కనుక చచ్చిన వారైనటువంటి ఈ మనుష్యుల కొరకు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మనుష్యుని బ్రతికించాలని, మనుషుని యొక్క పాపములు అనగా ఆ గాయములలో ఉన్నటువంటి దుర్వాసన నుండి విడిపించబడాలని ఆ కారుచున్నటువంటి ఏంటది తొలగాలుతున్నటువంటి బ్రతుకు నుండి విడుదల కలిగించాలని దేవుడే మానవుడై భూమి మీదకు వచ్చి మనుషులందరి పాపముల కొరకు ఆయనే అప్పగించుకున్నారు, మరణించారు, సిలువ వేయబడి